ప్రపంచవ్యాప్తంగా వివిధ ఏజెన్సీల సర్వేల ప్రకారం కనీసం మరో 10 ఏళ్ల పాటు ఏఐ, డేటా సైన్స్ రంగాల్లోనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏఐలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, రోబోటిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి ఇంజనీర్, ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ హోదాల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఏఐలో నైపుణ్యాలు ఉన్నవారికి ఐటీ, హెల్త్ కేర్, ఫిన్టెక్, ఎడ్యుటెక్ కంపెనీల్లో, వివిధ మల్టీనేషనల్ సంస్థల్లో, ఆటోమొబైల్, రక్షణ, అంతరిక్ష పరిశోధన, బోధనా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అయితే బీటెక్ డిగ్రీతో పాటుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల నుంచి అదనపు సర్టిఫికెట్లను కూడా పొందితే ఏఐ నైపుణ్యాలు మెరుగవుతాయి. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా టూల్స్తో పాటు డేటా హ్యాండ్లింగ్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు కూడా చాలా అవసరం. ఏఐ రంగంలో రాణించాలి అంటే పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్, C++ లాంటి సాఫ్ట్వేర్లపై మంచి పట్టు ఉండాలి. టెన్సార్ఫ్లో, పైటార్చ్ లాంటి ఏఐ లైబ్రరీలను కూడా సమర్థంగా ఉపయోగించగలగాలి. సో ఇంటర్ ఎంపీసీ చదివిన వాళ్ళు బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నప్పుడు కేవలము వారి బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేయడమే కాకుండా ఈ వీడియోలో చెప్పినటువంటి అదనపు సర్టిఫికెట్లను కూడా వారు పొందగలిగి ఏఐ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నట్లయితే చక్కని ఉద్యోగాలతో చాలా బాగా సెటిల్ అవ్వచ్చు. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేవలము విద్యార్థులకు అవగాహన కోసం మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రముఖ పత్రికలోని కెరియర్ కౌన్సిలింగ్ విభాగానికి సంబంధించినటువంటి ఆర్టికల్. హోప్ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉందని బిలీవ్ చేస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే తప్పక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.